సమరయ స్త్రీని కరుణతో ప్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో ప్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన, పాపుల కొరకై ప్రాణము పెట్టిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచి సచ్చరితుడుగా పేరుగాంచిన మహిమ తెచ్చుకున్న తండ్రి, ఆయనకి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ రోజున దేవుడు మనకిచ్చిన వాగ్దానంగా సమరయ స్త్రీని ఆమెను పేరు పెట్టి పిలిచి, మరి అలాగే నాకు దాహమునకెమ్మని అడిగి ఉన్నాడు ఆయన. యోహాను సువార్తలో మనం చూసుకుంటున్నప్పుడు నిజముగా ఆయనకు కావలసిన దాహము ఒక పాపి రక్షించబట్టే కనుక ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక పాపి కూడా నశించకూడదనేదే ఆయన యొక్క ఉద్దేశము. ఆయన ప్రతి పాపిని కూడా చేర్చుకునేవాడు కనుక ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన ఘనత ఆమెకే దక్కినది. ఆమె ఊర్లోకి వెళ్ళిపోయి అందరితో చెప్పినది, నేను ప్రభువుని చూశాను, మెస్సీని చూశాను, మీరు కూడా వచ్చి చూడండి అని. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పాపమైనా ఈ రోజున నీవు మారు మనసు పొందితే, ఈ రోజున ప్రభువుని గుర్తిరిగితే తప్పకుండా ఆయన మహిమలు చూస్తావు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రతిరోజు ప్రార్థనలో కూర్చోండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, మీ బిడ్డలకు చెప్పండి, మీ కుటుంబంలో తెలియపరచండి. ఇరుగు పొరుగు వారికి తెలియని వారికి కూడా క్రీస్తు గురించి చెప్పండి. ఎందుకంటే ఆ క్రీస్తు దాహం తీర్చేదానికి సమరయ స్త్రీని ప్రేమతో పిలిచి ఉన్నాడు కనుక మనం కూడా అదే విధంగా ఆయన అనుసరిస్తే మనల్ని కూడా ఆయన్ని ప్రేమగా పిలుస్తాడు. ఆయనకున్న ప్రేమను మనకి వెల్లడిపరుస్తాడు. అలాంటప్పుడు ఆయన మనకి ఏమి చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే దానికన్నా ఆయన యొక్క